Prashant Veer and Karthik Sharma becomes the joint most expensive uncapped player. వచ్చేసాం ఈ వీడియోలో ఐపీఎల్ 2026 ఆక్షన్లో సిఎస్కే ఎవరిని కొనిందో, అంత మనీ పెట్టి అన్క్యాప్డ్ ప్లేయర్స్ని ఎందుకు కొనుక్కున్నారో, ఆక్షన్ తర్వాత సిఎస్కే స్క్వాడ్ ఎలా ఉందో చెప్పబోతున్నా. లాగి వద్దు, డైరెక్ట్గా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. అసలు ఆక్షన్ ముందు సిఎస్కే దగ్గర మిగిలిన పర్స్ ఎంత అంటే 43.4 crores. వాళ్ళకి కావాల్సింది ఆల్రౌండర్స్, ఓవర్సీస్ ఫాస్ట్ బౌలర్స్, స్పిన్నర్స్. సిఎస్కే ఆక్షన్ లో బై చేసిన ప్లేయర్స్. సిఎస్కే ఆక్షన్ లో 9 ప్లేయర్లు కొనింది. నెంబర్ 1 కార్తిక్ శర్మ. 30 lakhs బేస్ ప్రైస్ ఉన్న కార్తిక్ శర్మని 14.20 crores పెట్టి సిఎస్కే కొన్నారు. ఇది అన్క్యాప్డ్ లోనే రికార్డ్. నెంబర్ 2 ప్రశాంత్ వీర్. 30 lakhs బేస్ ప్రైస్ ఉన్న ప్రశాంత్ వీర్ ని 14.20 crores పెట్టి సిఎస్కే కొన్నారు. నెంబర్ 3 రాహుల్ చహార్. 1 crore బేస్ ప్రైస్ ఉన్న రాహుల్ చహార్ ని 5.20 crores పెట్టి సిఎస్కే కొన్నారు. నెంబర్ 4 మ్యాట్ హెన్రీ. న్యూజిలాండ్ బౌలర్ అయిన మ్యాట్ హెన్రీ 2 crores పెట్టి బేస్ ప్రైస్ కే కొన్నారు సిఎస్కే. నెంబర్ 5 అఖిల్ హుస్సేన్. వెస్టిండీస్ బౌలర్ అయిన అఖిల్ హుస్సేన్ ని 2 crores బేస్ ప్రైస్ కి సిఎస్కే కొన్నారు. ఇది చాలా మంచి బై. నెంబర్ 6 మాథ్యూ షాట్. 1 crore 50 lakhs పెట్టి మాథ్యూ షాట్ ని సిఎస్కే కొన్నారు. నెంబర్ 7 జాక్ ఫోక్స్. 75 lakhs బేస్ ప్రైస్ కి సిఎస్కే జాక్ ఫోక్స్ ని తీసుకున్నారు. నెంబర్ 8 సర్ఫరాజ్ ఖాన్. 75 lakhs బేస్ ప్రైస్ కి సర్ఫరాజ్ ఖాన్ కొన్నారు. సర్ఫరాజ్ ఖాన్ ని సిఎస్కే తీసుకోవడం చాలా హ్యాపీ అనిపించింది. నెంబర్ 9 అమన్ ఖాన్. 30 lakhs బేస్ ప్రైస్ ఉన్న అమన్ ఖాన్ ని 40 lakhs పెట్టి సిఎస్కే వాళ్ళు తీసుకున్నారు. సిఎస్కే బిడ్ చేసి కొనలేకపోయిన ప్లేయర్స్. సిఎస్కే అసలు ఆక్షన్ ని లేట్ గా స్టార్ట్ చేశారు. కెమెరాన్ గ్రీన్ కోసం ట్రై చేసిన కేకేఆర్ పర్స్ ఎక్కువ ఉండడం వల్ల బై చేయలేకపోయింది. రవి బిష్నే కోసం కూడా ట్రై చేశారు, బట్ 7 crores కి ఆపేసింది. ఆర్ఆర్ దుబ్బేసింది. జేసన్ హోల్డర్ ని బై చేద్దామని చాలానే ట్రై చేసింది. ఇన్ఫాక్ట్ హోల్డర్ వచ్చుంటే సిఎస్కే ఇంకా స్ట్రాంగ్ అయ్యేది, బట్ జీటీ 7 crores పెట్టి బై చేసింది. ముస్తఫిజర్ రహమాన్ కోసం యాక్సలరేషన్ రౌండ్ లో ట్రై చేస్తే అప్పుడు కేకేఆర్ వచ్చి ఆ టైంలో 9.2 crores పెట్టి బై చేశారు. బెన్ వాషియర్స్ కోసం కూడా ట్రై చేస్తే పంజాబ్ కింగ్స్ కొన్నారు. 50 lakhs బేస్ ప్రైస్ ఉన్న జాక్ ఎడ్వర్డ్స్ కోసం ట్రై చేస్తే 3 crores పెట్టి ఎస్ఆర్హెచ్ కొన్నారు. ఇవి సిఎస్కే బై చేద్దాం అనుకుని ఫెయిల్ అయిన బిట్స్. సిఎస్కే అన్క్యాప్డ్ ప్లేయర్స్ ని అంత ప్రైస్ పెట్టి ఎందుకు కొన్నారు ఇప్పుడు చెప్పబోతున్నా. నెంబర్ 1 ప్రశాంత్ వీర్. ఈ 20 years ఉన్న ప్రశాంత్ వీర్ జడేజాకి రిప్లేస్మెంట్ గా ఉంటుందని తీసుకున్నారు. బికాస్ సేమ్ జడేజా లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ బౌలింగ్ వేస్తాడు అండ్ లోయర్ ఆర్డర్ మంచి ఫినిషింగ్ ఇస్తాడు. సేమ్ ప్రశాంత్ వీర్ కూడా అలానే. యూపీ T20 లీగ్ లో 10 matches ఆడి 320 runs కొట్టాడు. అది కూడా 64 average తో, అది కూడా 155 స్ట్రైక్ రేట్ తో, ప్లస్ 8 wickets తీశాడు. అందుకని యూపీ T20 లీగ్ లో ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ కూడా అయ్యాడు. సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో 170 స్ట్రైక్ రేట్ తో ఆడాడు, ప్లస్ 9 wickets తీశాడు. నెంబర్ 2 కార్తిక్ శర్మ. ఈ 19 years రాజస్థాన్ వికెట్ కీపర్ బ్యాట్స్, పెద్ద 6 hitter. T20 కెరియర్ లో 20 matches ఆడి 28 sixes కొట్టాడు. స్ట్రైక్ రేట్ వచ్చేసి 163. సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో 135 runs కొట్టాడు 5 matches కి, అది కూడా లోయర్ ఆర్డర్ లో 16 స్ట్రైక్ రేట్. సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో టోటల్ 11 sixes కొట్టాడు. వీళ్ళిద్దరు కలిపి సిఎస్కే 28.40 crores ఖర్చు పెట్టింది. బికాస్ వీళ్ళు ఆలోచించింది సిఎస్కే లాంగ్ టర్మ్ కోసం, జడేజాకి ధోనికి రీప్లేస్మెంట్ కోసం. జడేజా ధోని లాగా సేమ్ చేస్తారు అని చెప్పలేదు, యంగ్స్టర్స్ కాబట్టి టైం పడుతుంది. ఈ బడ్జెట్ మైండ్ లోకి ఎక్కకుండా ఎక్కువ హార్డ్ వర్క్ చేసి ఆడితే బెటర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఇంత బడ్జెట్ పెట్టి కొనడం అవసరమా అంటే, అన్ని సార్లు ఓటు 500 దొరకదు, కొన్నిసార్లు 5,000 కూడా పెట్టాల్సి వస్తుంది. ప్రాణం పోయినా సీటు కావాల్సిన సెంట్రల్. ఇంత బడ్జెట్ పెట్టి కొన్నారుగా, ఖచ్చితంగా ప్లేయింగ్ 11 లో ఉంటారా అంటే అది కూడా డౌటే. చాలా మంది మంచి ప్లేయర్స్ ఉన్నారు కాబట్టి, లైక్ అఖిల్ హుస్సేన్ కొన్నారు, తను కూడా మంచి వికెట్ టేకింగ్ స్పిన్నర్. మాథ్యూ షాట్ ఉన్నాడు, ఇంకా సర్ఫరాజ్ ఖాన్ కూడా కొన్నారు. అసలు సర్ఫరాజ్ ఖాన్ ని కొనడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఖాన్ భయ్య మళ్ళీ కన్బ్యాక్ ఇస్తే చూడాలని ఉంది. తీసుకున్నారుగా. ప్లేయింగ్ 11 లో సర్ఫరాజ్ ఖాన్ ఉంటాడా అంటే అదే ఆర్డర్ లో ఆడే ప్లేయర్ ఊర్విల్ పటేల్ ఉన్నాడు, కార్తిక్ శర్మ కూడా ఉన్నాడు. చూడాల్సింది అసలు మాహీబాయ్ ప్లేయింగ్ 11 లో ఎవరు ఉంటారో అని. అసలు అశ్విన్ ఒక పాడ్కాస్ట్ లో ఏం చెప్పాడంటే, ఎంఎస్ ధోని ఈ ఐపీఎల్ ఫుల్ గా ఆడాడు, మాక్సిమం ఇంపాక్ట్ ప్లేయర్ గా ఆడే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, అండ్ సామ్సన్ ఫుల్ టైమ్ కీపర్ గా ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అని చెప్పాడు. వినయ్ ఒకలాగా ఉన్నా, బట్ ఇదే జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఆల్రెడీ ధోని, శాంసన్, ఊరిల్ పటేల్ కలిపి 3 వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ ఉన్నా మళ్ళీ బ్యాకప్ గా కార్తిక్ శర్మని తీసుకున్నారు. సిఎస్కే ఫ్యాన్స్ నెక్స్ట్ ఇయర్ నుండి మాహీబాయిని చూడలేరని ఆల్రెడీ ఫీల్ అవుతుంటే, ఈ బాయ్స్ ఆ మాటలకి జస్టిఫికేషన్ లాగా ఉన్నాయి. ఇప్పుడు సిఎస్కే ఫుల్ స్క్వాడ్ ఎలా ఉందో చూద్దాం. బ్యాటర్స్ ధోని, సంజు శాంసన్, రుతురాజ్ గైక్వాడ్, రివాల్డో బ్రేవిస్, ఆయుష్ మాత్రే, కార్తిక్ శర్మ, సర్ఫరాజ్ ఖాన్, ఊర్విల్ పటేల్. ఆల్రౌండర్స్ హాన్షుల్ కాంబోజ్, జేమీ ఓవర్టన్, రామకృష్ణ ఘోష్, ప్రశాంత్ వీర్, మాథ్యూ విలియం షాట్, అమాన్ ఖాన్, జాక్ ఫోక్స్, శివం దుబే. బౌలర్స్ ఖలీల్ అహ్మద్, నూర్ అహ్మద్, ముఖేష్ చౌదరి, నేతన్ ఎలిస్, శ్రేయస్ గోపాల్, గుర్జప్నీత్ సింగ్, అఖిల్ హుస్సేన్, మ్యాట్ హెన్రీ, రాహుల్ చహార్. స్క్వాడ్ చూశాక సిఎస్కే ఏ డిపార్ట్మెంట్ లో స్ట్రాంగ్ గా ఉందో, ఏ డిపార్ట్మెంట్ లో వీక్ గా ఉందో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ స్ట్రాంగ్ చూద్దాం. సిఎస్కే టాప్ ఆర్డర్ చాలా ఎక్స్ప్లోజివ్గా ఉంది. మంచి ఫినిషర్స్ ప్లస్ స్పిన్ బౌలర్స్ మంచుకున్నారు, స్పిన్ హిట్టర్స్ ఉన్నారు, బ్యాటింగ్ డెప్త్ చాలా ఉంది, పవర్ ప్లే బౌలింగ్ కూడా ఉంది.
ఇంకా సిఎస్కే దేంట్లో వీక్ గా ఉంది అంటే డెత్ బౌలింగ్. మతీషా పత్రాన వెళ్ళినాక సిఎస్కే డెత్ బౌలింగ్ ఎలా ఉంటుందో చూడాలి. యాక్చువల్ గా ఈ డెత్ బౌలింగ్ ప్రాబ్లం అనేది సిఎస్కే కి బ్రావో రిటైర్డ్ అయినప్పటి నుండి ఉంది. చూద్దాం ఈ ఇయర్ అది సాల్వ్ అయిందా లేదా. ఇప్పుడు సిఎస్కే ప్రిడిక్టెడ్ ప్లేయింగ్ 11 ఎలా ఉందో చూద్దాం. సిఎస్కే ప్లేయింగ్ 11 లో నెంబర్ 1 ఆయుష్ మాత్రే, నెంబర్ 2 రుతురాజ్ గైక్వాడ్, నెంబర్ 3 సంజు శాంసన్, నెంబర్ 4 డివాల్డ్ బ్రేవిస్, నెంబర్ 5 కార్తిక్ శర్మ, నెంబర్ 6 శివం దూబే, నెంబర్ 7 ప్రశాంత్ వీర్, నెంబర్ 8 ఎంఎస్ ధోని, నెంబర్ 9 నేతన్ ఎలిస్, నెంబర్ 10 నూర్ అహ్మద్, నెంబర్ 11 మ్యాట్ హెన్రీ. ఇంపాక్ట్ ప్లేయర్గా ఖలీల్ అహ్మద్ తీసుకునే ఛాన్స్ ఉంది. సిఎస్కే ప్రిడిక్టెడ్ ప్లేయింగ్ 11 చూసినాక ఇంతమంది పిల్లలు అంటే అదే ఇంతమంది ఎక్స్పీరియన్స్ లేని ప్లేయర్స్ వేసుకొని సిఎస్కే 2026 ఐపీఎల్ కప్ గెలుస్తుందా అంటే డాడీస్ ఆర్మీతో ఏజ్ ఎక్కువ అని ట్రోల్ చేసినా గెలిచారు. ఇప్పుడు బేబీస్ ఆర్మీస్తో గెలుస్తారా అంటే నేనేమనుకుంటున్నానో ఇది చూడండి మీకే అర్థమవుతుంది. అయినా నేను నమ్మేది కష్టమే. నువ్వు ఎప్పుడైనా ఆ చిన్న పోరగాండ్లతో ఏమైనా చేపిస్తావు. సిఎస్కే ప్రిడిక్టెడ్ ప్లేయింగ్ 11 చూసినాక మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇయర్ ధోని ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడతాడా లేకపోతే ఫుల్ రోల్ ఆడతాడా అని మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి.